ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినాన్ని మనకు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి స్తుతులు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. మరి ఈ వాగ్దానము మనము దినమంతా జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం తాగివాడే అందులో పాలుభాగస్తులు అవుతారని మాటిస్తున్నాడు ఇక్కడ. మరి ఎప్పుడు కూడా మరి ఆజ్ఞానుసారంగా వాక్యానుసారంగా నడుచుకుంటూ అనాలోచనతో కాకుండా ఆలోచనతో ప్రార్థనాపూర్వకంగా ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం తాగువాడే నిత్య జీవానికి వారసులు అవుతారని ఇందులో మాటిస్తున్నాడు అనమాట అండి. మరి అలా ఉండాలని మరి దేవుని యొక్క కోరిక. ఎప్పుడు కూడా ప్రతి నెల కూడా మనము ఆయన శరీరము ఆయన రక్తంలో పాలు పంపులు పంచుకుంటే మరి రాబోయే దినాల్లో మనము కూడా ఆయన రాజ్యంలో వారసులుగా మనము ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానము నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో జరగాలని కోరుకుందామండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపడం వల్ల వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు రేయి మొదటి జామున దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే అది దేవుని యొక్క మహాకృప అని మనం నమ్మాలి, విశ్వసించాలి. అలాంటి దీవెనకరమైన వాగ్దానాలు ప్రతి దినము కూడా మనము చదువుకుంటూ ఉండాలి. మరి వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే నమ్మాలి, విశ్వసించాలి. వాక్యాల రూపంలో మాట్లాడతాడు, వాగ్దానాల రూపంలో కూడా మాట్లాడతాడు. అలాగా మరి ఈ దినము ఏ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడాడో, ఏ వాగ్దానం ద్వారా మరి ఆదరణకరమైన మరి అందులో క్షేమకరమైన వాగ్దానాల ద్వారా నీతో మాట్లాడాడో మరి అదే నీ పక్షంగా స్థిరపరుస్తాను, నెరవేర్పిస్తానని మాటిస్తున్నాడు అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపడం వల్ల వాళ్ళు దీవించబడతారు, చదివిన వారు ఆశీర్వదింపబడతారు. మరి ఒకసారి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఇవ్వబడితే అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా మనం పొందుకుంటూనే ఉంటాం. ఈ చిన్న వాగ్దానం నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితాల్లో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.